మనం చదువుకున్న ఈ వాక్య భాగం పెద్దదే. ఇది రేపు మనందరం చేరబోయేటువంటి ఆ మహిమ ప్రపంచం లేక పరలోక పట్టణం యొక్క వర్ణన. భూమి మీద మనం జీవించేటువంటి జీవితం మనకి పర్మనెంట్ కాదు, తాత్కాలికమే. భూమి మీద కొద్ది కాలం నివాసానికే మనం వచ్చాం. వాస్తవంగా ఇది మనకు శాశ్వతంగా ఇవ్వబడేది. కానీ ఆదాము హవ్వలు అంటే మొదటి మానవుడు పాపం చేసినందున మరణం సంప్రాప్తమై మన దేహము అలాగే ఈ భూమి కూడా మార్పు పొందే పరిస్థితి ఏర్పడింది. మన భూమి నివసిస్తున్న భూమి మనం కూడా మహిమను ధరించుకోవడానికి ఒకసారి మార్పు చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా కాకుండా మొట్టమొదట సృష్టించబడిన మానవుడు ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన పాపం ఉన్నట్లయితే అది వేరే రకంగా ఉండేది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆదాం అలానే ఉండేవాడు. మనం కూడా పాపులమైనటువంటి పాప శరీరాలతో పాపులంగా ఉండేవాళ్ళం కాదు. అయితే రేపు మనం వెళ్ళి ఈ లోకాన్ని ప్రసంగి గ్రంథంలో చూస్తే అభ్యాసం కోసం మనం పంపబడ్డాం, ట్రైనింగ్ కోసం మనం ప్రయాసం బహు కఠినమైనది అని వ్రాయబడి ఉంటుంది. వారు దీని చేత అభ్యాసము నొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసం బహు కఠినమైంది. అంటే ఒక కఠినమైనటువంటి ప్రయాస ఈ లోకంలో మనం అనుభవించడానికి దేవుడు అనుమతించాడు. ఎందుకు అంటే మనకు అభ్యాసం అవసరమైందట. అభ్యాసము అంటే పుట్టినోట్లో శిక్షణము అని రాసి ఉంటుంది. శిక్షణము అనే దాన్ని ఇంగ్లీష్లో ట్రైనింగ్ అంటారు. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే భూమి మీదకి మనం ఎందుకు పంపబడ్డాము అంటే ట్రైనింగ్ కోసం అని చెప్తుంది ప్రసంగి 1:13. మీకు అర్థమైందా? దేనికోసం? ట్రైనింగా? ట్రైనింగ్ ఇక్కడ ఉంది, జాబ్ ఎక్కడ? ఇది ప్రశ్న. ఇప్పుడు ఒక వ్యక్తికి ట్రైనింగ్ ఇస్తున్నారు అంటే మొత్తానికి ఎక్కడో జాబ్ ఇవ్వబోతున్నారని. ఇప్పుడు పోలీస్ సెలక్షన్స్ జరుగుతాయండి. ఎంపికైన వాళ్ళని ఎక్కడికి పంపిస్తారు? ఫస్ట్ ట్రైనింగ్కి పంపిస్తారు. ట్రైనింగ్ సెంటర్లో కొంతకాలం ఉన్న తర్వాత వాళ్ళని విధుల్లోకి పంపిస్తారు. ట్రైనింగ్ కొద్ది కాలమే. ట్రైనింగ్ శాశ్వతమా లేకపోతే జాబు శాశ్వతమా? సర్వీస్ శాశ్వతం. అది జీవితం ఉన్న 60 సంవత్సరాల వరకు. ట్రైనింగ్ మహా అయితే 6 నెలలు ఉంటుంది. ట్రైనింగ్ కొద్ది కాలమే. 6 నెలల ట్రైనింగ్ అనుకోండి, 60 సంవత్సరాల వయసు వచ్చిందాకా జాబ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచించండి, మనల్ని ట్రైనింగ్ కోసం ఇక్కడికి భూమి మీదకి పంపించాడు. ఇది పర్మనెంట్ ప్లేస్ కాదు. ఇప్పుడు పోలీసు వాళ్ళ సంగతే మాట్లాడుకుందాం. పోలీసు వాళ్ళకి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ సెంటర్లోనే వాళ్ళ విధులు ఏర్పాటు చేస్తారా? చేయరు. వాళ్ళని అనేక ప్రాంతాల్లోకి పంపిస్తారు. ఆ ప్రాంతాల్లో వాళ్ళకి సర్వీస్ చేయాలి. అవునా? అలాగే ఈ భూమి మీదకి పంపబడ్డ మనం ట్రైనింగ్ పూర్తయ్యేంత వరకు భూమి మీద, తర్వాత ఇక్కడ నుంచి మనం తీయబడతాం. ఈ భూమి మీద నుండి తీయబడి ఎక్కడికి వెళ్తాం? ఇక్కడేమో నేర్చుకుంటున్నాం అంటున్నాడు. ఈ నేర్చుకున్న దాన్ని ఎక్కడ అమలు చేయాలి అనే ప్రశ్న మనం వేసుకుంటే, ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చిన మనం, ట్రైనింగ్ పొందడానికి లేదా శిక్షణ పొందడానికి వచ్చిన మనం ఇక్కడ శిక్షణను గావించి ఇక్కడ నుండి తీయబడి ఆ మహిమ ప్రపంచంలోనికి ప్రవేశించాలి మనం. అది అసలు ప్లాన్. యవనస్తులు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు అందరూ గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మనకు ప్రస్తుత జీవితం పర్మనెంట్ కాదు. కాకపోతే మన శరీర తత్వాన్ని బట్టి మనకి ఇదే పర్మనెంట్ అనే భ్రమ కలిగిద్ది. లైఫ్ని గురించి ఒక్కొక్కళ్ళు రకరకాలుగా ఆలోచించుకుంటూ ఉంటారు. యంగ్స్టర్స్ ఇంకా ఎక్కువ ఆలోచించుకుంటూ ఉంటారు. ఫ్యూచర్ ప్లాన్ అలా అని గాలి మేడలు కడతా ఉంటారు. యవనప్రాయం కదా, అలా ఉంటుంది. గాలి మేడలు కడతారు. పాపం చిన్నగా ఒక్కొక్కటి కూలిపోవటం మొదలు పెడతా ఉంటుంది. చివరికి ఒక రేంజ్కి, ఒక స్థాయికి వచ్చేటప్పటికి లేదా ఒక కాలానికి వచ్చేటప్పటికి అసలు ఎట్లా కలలు కన్నానో, అసలు ఎలా ఉందామనుకున్నానో, అసలు జీవితం ఎలా అనుభవిద్దాం అనుకున్నానో టోటల్ రివర్స్ అయిపోయింది. కట్టుకున్న గాలి మేళ్ళన్నీ కూలిపోయినాయి, శూన్యం మిగిలిపోయింది. ఎందుకు ఈ జీవితం అని విరక్తి చెందిన వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ వృద్ధులు, నడి వయస్కులు. వీళ్ళ డైలాగులు జీవితం ఏదో ఊహించుకున్నాను ఆ యవన ప్రాయంలో, ఇప్పుడు అర్థమవుతుంది వాస్తవం ఏంటో. అందమైన ముఖం చూస్తా ఉండగానే దాని సౌందర్యాన్ని కోల్పోతుంది. పొద్దున పూట పూసి సాయంత్రానికి వాడిపోయే పుష్పంలాగా ముఖాలు ఒక ఏజ్కి వచ్చేటప్పటికి, సౌందర్యవంతంగా అయ్యే ముఖాలు మరో ఏజ్కి వచ్చేటప్పటికి అవి వికారంగా మారిపోతాయి.
ప్రఖ్యాతిగాంచినటువంటి సినిమా యాక్టర్స్, ఒకప్పటి స్టార్స్, తర్వాత ఎలా ఇస్తారండి చిన్నమ్మలకి, బాబాయిలకి, ఒకప్పటి స్టార్స్ చివరికి ముఖాలు మారిపోయి, దేహాలు మారిపోయి, శరీరం దాని స్థితిని కోల్పోయి అట్లా. అలాగే ఈ జీవితాన్ని గూర్చి రకరకాల ఆలోచనలు, ప్లాన్స్, ప్రణాళికలు. ఏమండి, అప్పటికే 60 ఏళ్ళు వచ్చిన ఆయన, లేదా అప్పటికే 50 ఏళ్ళు వచ్చిన ఆయన ఇల్లు కట్టిస్తాడు. కట్టించేటప్పుడు ఏం మాట్లాడతాడు తెలుసా? గట్టిగా ఉంటుందా, 100 ఏళ్ళు గ్యారెంటీనా అంటాడు. నేను అంటాను, 100 ఏళ్ళు నువ్వు బతుకుతావా అంటాను. బిల్డింగ్ ఓకే బ్రదరు, బిల్డింగ్ గ్యారెంటీ సంగతి తర్వాత. 100 ఏళ్ళు ఒకవేళ ఆ ఇల్లు ఉంటుంది అనుకుందాం, నువ్వు కట్టేది, అందులో నువ్వు కాపురం ఉంటావా 100 ఏళ్ళు? నీకు ఎప్పటికే 50. అన్నీ బాగుండి ఏ విధంగా కూడా నీ ప్రాణం పోకపోతే మహా బతికితే ఇంకా ఎగిరి బతికినా ఒక 20 బతుకుతావేమో, 20. నువ్వేమో ఇంకొక 80 అదనంగా ఆశిస్తున్నావు. అంటే నా కోసం కాదులే, పిల్లల కోసం. అంటే నువ్వు ఇక్కడ ఉండేది పర్మనెంట్ కాదని నీకు అర్థమైపోయింది. మరి పిల్లల భవిష్యత్తును గురించి పటిష్టమైన బంగళాన్ని, బిల్డింగ్ని కట్టించాలని, వాళ్ళ ఫ్యూచర్కి ఏమండి ఇన్సూరెన్సులు నువ్వు చేయించుకొని, నువ్వు పోతే వాళ్ళకి డబ్బులు వచ్చేటట్టు రకరకాల ప్లాన్లు చేస్తున్నావు. మరి నీ ఆత్మ సంగతి ఏమన్నా ఆలోచించావా అని ఒక మనిషిని మనం అడుగుదాం. ఆత్మ లేదో ఏం లేదు, సత్య ఎడిపోయేదో బానే అంటుంటాడు. అంత తేలిగ్గా తీసేస్తారు. భూమి మీదకి వచ్చి ఇక్కడ పర్మనెంట్గా బ్రతికేది లేదు, ఒకనాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, మన ప్రపంచం ఇది కాదు అని అర్థమైనప్పుడు జాగ్రత్త పడాలి కదా. నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు ఈ మనుగడ సాగుతుంది, చివరికి నా కళ్ళ ముందు నాకంటే చిన్నోళ్ళు పెద్దోళ్ళు పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు, గోడ మీద ఫోటోలు అవుతున్నారు, బజార్లో ఫ్లెక్సీలు అవుతున్నారు. వాట్ ఈస్ దిస్ అని ప్రశ్న వేసుకోవాలి కదా. వేసుకోవాలా లేదా? అందరూ వేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే యవన ప్రాయంలో ఉన్న బిడ్డలు మరి నిశ్చయంగా వేసుకోవాలి. ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉంది, యవన ప్రాయంలో కాదు, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని ప్రసంగి గ్రంథము 11లో రాయబడి ఉంది. 11 ముగింపులోనే అలాగే 12 స్టార్టింగ్ 12వ అధ్యాయం మొదటి నుంచి మీరు చూడగలిగితే ఆ మాట ఉంటుందండి. వాన వెలిసిన తర్వాత మరలా రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రాదులకును చీకటి కమ్మకముందే, దుర్దినములు రాకముందే, వీటి యందు సంతోషము నాకు లేదు అని చెప్పు సంవత్సరములు నీకు రాకముందే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అనే మాట ప్రసంగి 12 మొదటి నుంచి చదివితే అలా రాయబడి ఉంది. ఉంటుందిలే, నాకు వెళ్ళి చూడండి, జస్ట్ రిఫరెన్స్ నోట్ చేసుకోండి అంతే. ఎప్పుడు తెలుసుకోమంటున్నాడు సృష్టికర్త అంటే? ఏ ముసలోళ్ళు అయిన తర్వాత తెలుసుకోకూడదా? తెలుసుకోవచ్చు. ఆత్మకు రక్షణ కలిగిద్ది, కానీ పని చేయలేవు, అక్కడ ఒక హోదాను సాధించలేవు. బాల్య దినముల యందే నువ్వు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని కనుగొన్నావు అనుకో, ఈ లైఫ్ అర్థవంతంగా ఖర్చు అయింది. చిరు ప్రాయములోనే సృష్టికర్తను తెలుసుకొని ఆయనకి హృదయాన్ని కనెక్ట్ చేసుకోగలిగితే, అలా కనెక్ట్ చేసుకున్నటువంటి వ్యక్తుల జీవితం 100% అర్థవంతంగా ఉంటుంది, అది సార్థకమైద్ది. తెలుసుకుందాం వాళ్ళే, భక్తి కార్యక్రమం అంటే చేద్దాంలే. కొంతమందికి వెటకారం భక్తి అంటే, ఎవడురా ఎప్పుడు చూసినా దేవుడు 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 అంటాడు. ఎప్పుడు దేవుడు? అంతా సరుకు అయిపోయినాక దేవుడు. ఇప్పుడు తినాలి, తాగాలి, సంతోషించాలి, ఎగరాలి, అసలు లైఫ్ ఎంజాయ్ చేయాలిరా. ఎంజాయ్ రా, లైఫ్ ఎంజాయ్ చేయాలిరా. ఎవడు ఇప్పుడే దేవుడు 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 అంటాడు. అంటే అంత అయిపోయిన తర్వాత, అనుభవించిన తర్వాత చచ్చేటప్పుడు దేవుడు అంటే సరిపోయిద్దంట. చచ్చేటప్పుడు దేవుడా అంటావు, సరే, మరి దేవుని దగ్గరికి చేరి ఒట్టి చేతులతో ఉండాలి, ఏం చేయలేవు కదా. రేపు మనకి ఈ ప్రపంచం పర్మనెంట్ కదా, మనకు పర్మనెంట్ ప్లేస్ ఒకటి ఉంది, అది మహిమ ప్రపంచం. ఆ ప్రపంచాన్ని గురించి ఇందాక మీరు చదివింది, దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడికి మనం ఎట్టి పరిస్థితుల్లో వెళతాం, ఆ వెళ్ళేటువంటి ప్రపంచానికి ఎలా సిద్ధపడాలి అనేటువంటి జ్ఞానము అన్ని వయస్సుల వారు తెచ్చుకోవాలి, జాగ్రత్త పడాలి. సహజంగా ఇట్లాంటి ఆధ్యాత్మిక మాటలు మాట్లాడుతూ ఉంటే కొంతమందికి వెరితనంగా ఉంటుంది, అంటే వయసును బట్టి. అయినా ఇంత ఆసక్తిగా ఇక్కడ దాకా వచ్చారంటే మీరు అలాంటి వాళ్ళు కాదని నా నమ్మకం. భక్తి కలిగిన వాళ్ళు, చిరుప్రాయం నుంచే సృష్టికర్తను వెతుకుతున్న వాళ్ళని నా నమ్మకం. మీరు ఇష్టపడి వచ్చారా, ఎవరన్నా బలవంతంగా తెచ్చారా మిమ్మల్ని? 100% ఇష్టపడి దేవుడు కావాలనుకుని వచ్చామన్నాడు చేతులు ఎత్తండి. బా, ఎంత ఆనందంగా ఉందండి నాకు. ఆ ఎత్తిన చేతులు అలాగ ఒక్కసారి కదిలించండి, అట్లా. దేవునికి మహిమ కలుగును గాక. సూపర్.
మన పర్మనెంట్ ప్లేస్ ఇది కాదు. మనం వెళ్ళి జాయిన్ అవ్వాల్సినటువంటి జాగా ఒకటి ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం కానీ మీరు చూడగలిగితే అక్కడ సాక్షాత్తు యేసు ప్రభువారు అన్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల నేను మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. తర్వాత ఏం జరిగిందట, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకొని పోవద్దు. అది మన మాట గుర్తుపెట్టుకోవాలి. మనం ఇక్కడ ఉండేదానికి లేదని చెప్పేశాడు. నేను మళ్ళా వస్తా, ఎల్లప్పుడూ నా దగ్గరే ఉండేదానికి మిమ్మల్ని నేను తిరిగి తీసుకొని పోతా అని సాక్షాత్తు యేసు ప్రభువే మాట్లాడాడు. ఒకసారి వచ్చాడు, మన పాపాలకు ప్రాయశ్చిత్తార్థ యజ్ఞమై ప్రాణం పెట్టి తిరిగి లేవడానికి వచ్చాడు. అది జరిగించి వెళ్ళాడు. వెళ్ళి ఇంచుమించు 2000 ఏళ్ళు దాటింది. ఇదిగో ఇక త్వరలోనే ఆయన రాబోతున్నాడు. అది జరగబోతుంది. నాడు శిష్యులకు ఏ మాట ప్రామిస్ చేశాడో ఆ మాట నెరవేర్చడానికి ఇదిగో ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆ వచ్చేటువంటి ప్రభువుని ఎదుర్కోవడానికి మనం ఎప్పటి నుండే సిద్ధపడాలి. మన పిల్లల్ని, కుటుంబాన్ని, ఇంటి వారిని ఆయత్తపరచాలి. మారు మనసు పొందని వారికి మారు మనసును కూర్చున్న హెచ్చరిక ఇవ్వాలి. రక్షణ పొందని వారిని రక్షణ కొరకు హెచ్చరిక ఇవ్వాలి. ఎందుకంటే ఇక త్వరలోనే ఆయన రాకడ ఉంది. ప్రభు రాకడ, ప్రాణం పోకడ రెండు తెలియవు గనుక ప్రాణం పోకముందే పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది మన పాపముల నిమిత్తం చెందిన యేసు రక్తములో ప్రతి దోషము కడిగేసుకొని రక్షింపబడి రెడీగా ఉండాలి. ప్రాణం పోకముందే, ప్రభు రాకముందే జాగ్రత్త పడాలి.